వెల్కమ్ టు ఆత్మ విజ్ఞాన సాగరం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపనిషత్తుల కథని ధ్యానానికి అన్వయించుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇందులో శ్వేతకేతు అనే వ్యక్తి ఉంటాడు, ఉద్దాలకుడు అనే తండ్రి ఉంటాడు. ఈ శ్వేతకేతుని ఉద్దాలకుడు ఒక మంచి గురువు దగ్గరికి విద్యాభ్యాసం కోసం చేర్పించడం జరుగుతుంది. ఈ శ్వేతకేతు వెరీ ఇంటెలిజెంట్ బాయ్, ఎంతో తెలివైన వాడు. అన్ని విద్యలు చక్కగా నేర్చుకుంటాడు. గురువు అన్ని విద్యలు నేర్పిస్తాడు శ్వేతకేతు, చక్కగా నేర్చుకుంటాడు. విశ్వ ప్రసిద్ధి పొందుతాడు. విశ్వంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి శ్వేతకేతుకి. అప్పుడు ఎంతో గర్వం కూడా పెరిగిపోతుంది శ్వేతకేతుకు. ఇంకా గురువు గారు ఏమంటారంటే, నాయనా నువ్వు అన్ని విద్యలు చక్కగా నేర్చుకున్నావు, ఇంకా నీకేం పని లేదు ఇక్కడ, నువ్వు ఇప్పుడు ఎవరికైనా బోధించగలవు, కాబట్టి నువ్వు ఇంకా తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పడం జరుగుతుంది గురువుగారు. ఇంకా విజయ గర్వంతో, ఆ యొక్క ఆనందంతో శ్వేతకేతు కాలర్ ఎగరేస్తూ ఆ నడకలో గర్వము అహంకారంతో ఇంటికి బయలుదేరి వస్తాడు. ఈయన వస్తూ ఉంటే తండ్రి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు ఉద్దాలకుడు. చూసి దిగాలు చెందుతాడు. వీడిని గురుకులానికి పంపించాము విద్యాభ్యాసానికి, కానీ వీడు చూస్తే అహంకారాన్ని పెంచుకొని వచ్చాడే, ఈ అహంకారం తీసుకుని ఏం చేయాలి ఇప్పుడు అనేటటువంటి ఒక సందిగ్ధంలో పడిపోతాడు, దిగాలైపోతాడు తండ్రి. మరి వీడు ఆ యొక్క గర్వంతో అహంకారంతో వచ్చేసి టగటగా ఇంట్లోకి పోయి ఎంతో సంతోషంగా, తండ్రి గారు నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను అని చెప్తే తండ్రి మాత్రం దిగాలుగా ఉంటాడు. ఆ దిగాలుగా ఉన్న తండ్రిని చూసి శ్వేతకేతుకు ఏమీ అర్థం కాదు. నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారు, నేను ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధగా అన్ని విద్యలు చక్కగా నేను అభ్యసించాను అంటాడు. సరే నాయనా, నువ్వు అన్నీ అభ్యసించావు కదా, నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అంటాడు. సరే అడగండి నాన్నగారు అంట. నువ్వు ఏ విద్య అయితే తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఆ విద్య నువ్వు తెలుసుకున్నావా అని అడుగుతాడు శ్వేతకేతుని వాళ్ళ తండ్రి. అదేంటి, నాకు తెలియదు అంటాడు. మరి ఇంకొక ప్రశ్న, ఏ విషయం అయితే తెలుసుకుంటే సకల దుఃఖాలు పరిష్కారం లభిస్తుందో ఆ విషయం గురించి నీకు అవగతమైందా అని అడగడం జరుగుతుంది. వీడికి అర్థం కాదు. అట్లనే మూడవ ప్రశ్న, ఏదైతే అసలు నేర్పించడానికి వీలు కాదో ఆ విషయం నీకు నేర్పించడం జరిగిందా గురువు గారు అని అడుగుతాడు. అదేంటి నాన్నగారు, నేను గురువుగారు ఏం చెప్పారో వేదాలు ఉపనిషత్తులు అన్ని విద్యలు నేను బ్రహ్మాండంగా నేర్చుకున్నాను, నాకు గురువుగారు ఏం నేర్పించారో అవి ఎవరికైనా నేను నేర్పించగలుగుతాను, అది మాత్రం నాకు తెలుసు అంటాడు. అది కాదు నాయన, నువ్వు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళు, అప్పుడు నీకు గురువుగారిని అడుగు, నేర్పిస్తారు అది అని తండ్రి చెప్పి దళకుడు మళ్ళీ శ్వేతకేతును గురువు దగ్గరికి పంపడం జరుగుతుంది. శ్వేతకేతు మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, మా తండ్రి గారు ఇలా అడిగారు నన్ను, ఏ విద్య అయితే తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సింది లేదు, అది నాకెందుకు నేర్పలేదు అని అడుగుతాడు. అట్లనే ఏదైతే నేర్పించడానికి వీలు కాదో అది నాకు నేర్పించారా అని అడుగుతాడు. అది అలా నేర్పించేది కాదు నాయన, అది ఖచ్చితంగా నీకు జిజ్ఞాస ఉండి నీకు నువ్వుగా ప్రశ్నించినప్పుడు మాత్రమే దాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది అని గురువుగారు ఈ యొక్క శ్వేతకేతుకు వివరిస్తారు. మరి అది కావాలి గురువుగారు నాకు అంటాడు శ్వేతకేతు. సరేనైనా, ఇప్పుడు మనం వేరే మార్గంలో దాన్ని అభ్యసించాల్సి ఉంటుంది, దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నా ఆశ్రమంలో 400 గోవులు ఉన్నాయి, ఈ గోవులను తీసుకుని నువ్వు అడవికి వెళ్ళు, అవి వెళ్ళిన తర్వాత అవి ఒక 1000 అయ్యేంత వరకు అక్కడే ఉండి అప్పుడు నా దగ్గరికి మళ్ళీ రా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్వేతకేతు చక్కగా ఆ గోవుల్ని తీసుకొని అడవికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు అక్కడే నివసిస్తాడు. అక్కడ ఏముంటాయి, అడవిలో కొండలు, గుట్టలు, చెట్లు, ఆవులు, ఇవే. వాటితో ఏం చేస్తాడో ఏం చేయలేక, ఏమీ మాట్లాడడానికి ఏం లేక, ఇంకా వాటిని చూస్తూ అలా మౌనంగా ఉండి కొద్ది రోజుల తర్వాత బాహ్య ప్రపంచాన్నంతా మర్చిపోవడం జరుగుతుంది. ఈ బాహ్య ప్రపంచాన్నంతా మర్చిపోయిన తర్వాత వాడి గురించి మర్చిపోతాడు, వాడి ఫ్యామిలీ గురించి మర్చిపోతాడు, ఇంటి గురించి మర్చిపోతాడు, గురువుని మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. వాడు ఏదో సాధనలు చేసుకుంటూ సహజంగా వాడు అలా ఉండిపోతాడు. కొద్ది రోజులు గడిచిపోతాయి, రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి.
కానీ వాడికి ఏమీ గుర్తులేదు, ఇంకా అన్నీ మర్చిపోయాడు, అంతర్లీనం అయిపోయాడు, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు ఈ గోవులు పెరిగి పెరిగి వాటి సంతతి పెరిగి అవి 1000 అయిపోయినాయి, 1000 అయిపోయినాయి సంఖ్య. అప్పుడు చివరికి అప్పుడు కూడా వాడికి గుర్తులేదు, చివరికి అవే వచ్చి మాట్లాడతాయి, గోవులే మాట్లాడతాయి. వాడు కూడా అప్పుడు వాటితో అనుసంధానం అవుతాడు, చెట్లతో, కొండలతో, గుట్టలతో, ఆ సెలయర్లతో, వీటితోనే కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు అవి వచ్చి చెప్తాయి, నీకు గురువుగారు మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు, మేము ఎప్పుడైతే సంఖ్య 1000 అవుతామో తిరిగి మమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు గురువుగారు, కాబట్టి ఇప్పుడు వెళదాం పదండి అని గోవులు శ్వేతకేతుకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు శ్వేతకేతు అవునా నేను అన్ని మర్చిపోయాను అనేసి ఈ గోవుల్ని తీసుకొని ఆ వినయంతో ఆ యొక్క ప్రశాంతమైన స్థితిలో ఆ మౌన ముద్రలో నుంచి మెల్లిగా గురువు వైపు ప్రయాణం చేస్తూ ఆశ్రమానికి వెళ్తాం. అప్పుడు గురువుగారు ఎంతో ఆనందపడుతూ, నాయనా నీకు ఇక్కడ ఏమీ పని లేదు, ఇంకా మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని అడగడం జరుగుతుంది. అంటే అప్పుడు శ్వేతకేతు చెప్తాడు, గురువుగారు నేను ఎందుకోసమే రాలేదు, కేవలం కృతజ్ఞతగా మీకు కృతజ్ఞతను తెలియజేయడం కోసం మాత్రమే వచ్చాను గురువుగారు, అంతకంటే ఏం లేదు అని సాష్టాంగ నమస్కారం చేస్తూ నాకు సెలవు ఇవ్వండి గురువుగారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం తెలుస్తా ఉంది ఈ కథలో అంటే మనకు గోవులు అంటే ఇంద్రియాల్ని మనం జయించాలి, గోవిందుడు కావాలి. ఇంద్రియాల్ని జయించినప్పుడు మాత్రమే గోవిందుడు అవుతాడు, గోపాలుడు గోవిందుడు అవుతాడు. గోవిందుడు కావాలి అంటే ఇంద్రియాలను జయించవలను. దానికి చేయాల్సిన పని ఏంటంటే ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధనలో మనము నిరంతరము ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు గోపాలుడు గోవిందుడైతాడు, అప్పుడు జీవితం ధన్యమవుతుంది. శ్వేతకేతులాగా ఇది ధ్యానం గురించి చెప్పేటటువంటి చక్కటి కథ. అంటే మన జీవితంలో మనం ధ్యానము ఆధ్యాత్మికత పేరుతో ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం, అంతకు సమానమైనటువంటి అంతకంటే ఎక్కువ గర్వాన్ని అహంకారాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ గర్వము అహంకారము సత్యాన్ని తెలియనే చేయదు, మనం ఆత్మకు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆత్మస్థితి నుంచి మళ్ళీ పక్కకు వచ్చేస్తున్నాము, సహజ స్థితి నుంచి మనం పక్కకు పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటామో చక్కగా మనము అహంకారాన్ని నివృత్తి చేసుకున్నప్పుడు మాత్రమే మన సహజ స్థితిలో, ఆనంద స్థితిలో, ఆత్మస్థితిలో ఉండగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you friends.